శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆరతులు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. పండరీపురంలో పాండురంగనికి 3 సార్లు ఆరతులు ఇస్తారు. షిరిడీలోని సాయినాథునకు 4 సార్లు ఆరతులు ఇస్తారు. ఈ ఆరతులు ఇలా సాయి భక్తి మార్గంలో సుస్థిరంగా ఉండిపోవడానికి కొందరు మహనీయులు కృషి చేశారు. వారే కంటికి కనిపించని పునాది రాళ్ళు. ఆ మహనీయులలో మొదటిగా చెప్పుకోదగిన వ్యక్తి శ్రీమతి రాధాకృష్ణమాయి లేదా సుందరీబాయి. ఆమె పండరీపురవాసి. ఒకనాడు శ్రీ సాయిబాబా వారు శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మతో 5 లడ్డూల గురించి మాట్లాడారు. అయితే సాయి భావం భీష్మకు అర్థం కాలేదు. అప్రయత్నంగా భీష్మ 9 ఆరతి పాటలను వ్రాశాడు. అవే సాయినాథుడు వారు కోరిన లడ్డూలు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు సాయి ఆరతులు లడ్డూలంత తీపిగా ఉంటాయని అన్నారు. అనుభవిస్తేనే ఆ రుచి తెలుస్తుంది ఎవరికైనా అని చెప్పారు. సాయినాథుని ఆరతులు సనాతన సాంప్రదాయక అధునాతన రచనల మేళవింపు. ఈ ఆరతులలో రచయితలు భీష్మ, దాసగణు మహారాజు, మాధవ్ ఆత్కర్, మోహినీరాజ్, బివి దేవ్, ఉపాసనీ మహారాజు రచనలు చోటు చేసుకున్నాయి. సాంప్రదాయక శ్లోకాలు అచ్యుతం కేశవం, రామనారాయణం, ఐసాయి బాబా సాయి దిగంబర, నామస్మరణ, హరే రామ హరే కృష్ణ, సనాతన మంత్రపుష్పం, కరచరణ కృతం శ్లోకంతో కూడా చేర్చబడ్డాయి. భీష్ముడు స్వయంగా రచించి సంకలనం చేసిన ఈ రచనను కపర్దే 1922వ సంవత్సరం వరకు ప్రచురించాడు. అనంతరం షిరిడీలోని శ్రీ సాయి సంస్థానం ప్రచురణ ఆరంభించింది. సాయి ఆరతుల వ్యవస్థను ఏర్పరిచిన రాధాకృష్ణమాయి, ముద్రణ చేయించిన కపర్దే, ప్రథమంగా ఆరతులను ఇచ్చిన నూల్కర్, ఇలా ఎందరో ఆ ఆరతుల కొరకు సాయిచే ఎన్నుకోబడినారు. మొదట్లో సేజ్ ఆరతి ఉండేది. తర్వాత కాకడా ఆరతి వచ్చింది. దీక్షిత్వాడ నిర్మించక పూర్వం సాటేవాడలో సేజ్ ఆరతి, కాకడా ఆరతి ఇచ్చేవారు. సాటేవాడలో జోగ్ ఆరతి పని చూసేవాడు. దీక్షిత్వాడ నిర్మించిన తర్వాత అక్కడ కూడా ఆరతి ఇవ్వటం మొదలుపెట్టారు. 1912వ సంవత్సరంలో గురుస్థాన్లో పాదుకల ప్రతిష్ఠ జరిగిన అనంతరం అక్కడ కూడా ఆరతి ఇవ్వటం మొదలుపెట్టారు. దీక్షిత్ అనే భక్తుడు ఆ బాధ్యతను చూసేవాడు. సాయిబాబాకు ఆరతులంటే అంత ఇష్టమా అనిపిస్తుంది కూడా. అంతేకాదు, సాయికి ఆరతులపై శ్రద్ధ కూడా ఉండేది. సాయిబాబాకు ఆరతి పాటలంటే ఇష్టమే కాదు, గౌరవం కూడా. మొదటి ఆరతిని నూల్కర్చే మొదలుపెట్టించిన సాయి ఇదే మేఘుని చివరి ఆరతి అన్నారు. మేఘుడు కొంతకాలం ఆరతి ఇచ్చిన తర్వాత సాయి అలా ఎందుకన్నారో మొదట తెలియలేదు. తర్వాత తెలిసింది. మేఘుడు ఇక భౌతికంగా జీవించడని సాయి అలా తెలిపారని తెలిసింది. సాయి ఆరతులు ఏ ఇతర సాధనలకు తీసిపోవు. ఇతర సాధనలలో వలె శారీరక మానసిక శక్తులన్నింటినీ ఆరతుల వైపు తిప్పాలి. అలా చేసేవారికే సాయి సాన్నిహిత్యం లభిస్తాయి. సాయి ఆరతులు ఇంద్రధనస్సు వంటివి. ఏ ఆరతి గేయపు ప్రత్యేకత దానిదే. సాయిబాబా ఆరతులలో హిందీ పదాలతో ఉండి సాయి తత్వాన్ని సులభంగా అవగాహన చేస్తాయి. ఈ జగత్తులోని చరాచర జీవ నిర్జీవ రాసులన్నింటి యందు సాయి మనకు కనిపించాలని దేవుగారి తపన. ఆ దేవుడు గాక అన్యమే లేదనే భావన క్షణక్షణం కలగాలి. అలాగే నిలిచిపోవాలి. మనస్సు బ్రహ్మానందం అవ్వాలి. సాయిబాబా వారి ఆరతులను అర్థం చేసుకొని మరీ పాడితే జరిగేదే బ్రహ్మానందం. శ్రీ శివనేశన్ స్వామి 4 ఆరతుల సమయాలను గురించి ఇలా తెలిపారు. ప్రతినిత్యం అరుణోదయ సమయానికంటే ముందుగానే నిద్ర మేల్కొంచి కాలకృత్యములు ముగించుకొని, బాబా నీవే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, మీ బిడ్డలమైన మమ్ములను నీవే కాపాడాలి అనే బాబా పౌదోదకాన్ని స్వీకరించి దినచర్యను ప్రారంభించడానికి నిర్దేశింపబడినదే కాకడా ఆరతి. కాకడా ఆరతిని సుప్రభాతను భగవానుని మేల్కొల్పడానికి అని భావిస్తారు. మధ్యాహ్న సమయానికి అందరూ తమ తమ పనులలో మునిగి అలసి సొలసి ఆకలితో నకనకలాడిపోతారు. ఇంటిలో వండిన వంటకాలను ఎప్పుడు భోంచేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఈ సృష్టిలో మనకు లభించేవన్నీ ఆ భగవంతుని సృష్టియేనని మనం గ్రహించాలి. ఆ దేవాది దేవుడు మనకు ఇచ్చిన వాటికి కృతజ్ఞతాపూర్వకంగా ముందుగా ఆయనకు సమర్పించి ఆ ఉచ్చిష్టాన్ని మనం భుజించుట మన కర్తవ్యమని తెలియజేయుటకు మధ్యాహ్న ఆరతి పాడతారు. సంధ్యాకాంతుల వేళ రవి అస్తమించే సమయానికి ప్రాణులన్నీ కష్టించి పనిచేసి అలసిపోతాయి. ఆ సమయంలో ప్రతి ప్రాణికి మనశ్శాంతి అవసరం. అట్టి ప్రశాంతత సాయి సన్నిధిలోనే మనకి లభిస్తుందన్న విషయాన్ని మనకు బోధించటానికే సాయం ఆరతి.
దినచర్యను ముగించుకొని నిద్రకు ఉపక్రమించే ముందు సాయినాథునికి మరొక్కసారి ప్రణమిల్లి నిదురలో సహితము చెడు స్వప్నములు రాకుండా కాపాడి సూర్యోదయమునకు ముందే మేల్కొంచి కాకడా ఆర్తికి హాజరయ్యేలాగా మనల్ని చూడమని సాయిబాబాను ప్రార్థించి సాయి ప్రసాదాన్ని స్వీకరించాలని తెలిపేదే సేజ్ ఆరతి విశిష్టత. ప్రతి ఆరతి పాట ఒక ఉపనిషత్తే, ప్రతి చరణము ఒక ఉపనిషద్వాక్యమే. ఉపాసనా మహారాజ్ రచించిన సాయి మహిమ్నా స్తోత్రం ఆర్తులలో పఠింపబడే చరణం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే మకుటం మహామంత్రమని శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ గారు తెలిపారు. ఈ విధంగా శ్రీ షిరిడి సాయినాథునికి కాకడా ఆరతి, మధ్యాహ్న ఆరతి, సాయం ఆరతి, సేజ్ ఆరతి అని 4 రకాల ఆరతులను సమర్పించుకుంటాము. ఈ 4 ఆరతి పాటల వైశిష్ట్యాన్ని విడివిడిగా ముందు వీడియోలలో తెలుసుకుందాము. సాయిని మరొకుందుముగాక, అందరకు శుభములను సాయి ప్రసాదించుగాక. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరాం.